ఐఎమ్ డాక్టర్ నీరజ అండి, చీఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, డాక్టర్ నీరజాస్ ఫర్టిలిటీ అండ్ గైనక్ సెంటర్. మనతో ఉన్నారు అనస్థెటిస్ట్ మేడం. హలో అండి, ఐఎమ్ డాక్టర్ సుప్రియ, అనస్థిషియా డాక్టర్. సో మనం ఐవీఎఫ్స్ లో చాలా ఇంత ముందు వీడియోస్ లో చెప్పాం. సో ఐవీఎఫ్స్ లో ఎగ్స్ రిట్రైవ్ చేస్తాం అనమాట. దానికి మనం జనరల్ అనస్థీషియా ఇస్తాం. సో ఈ జనరల్ అనస్థీషియా షార్ట్ జనరల్ అనస్థీషియా అంటే మేడం అడుగుదాం ఎంతసేపు ఇస్తాము, అసలు పేషెంట్ తర్వాత ఎంతసేపటికి రికవర్ అవుతారు, తర్వాత ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి మేడం, ఏం టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తారు మేడం? మనం ఇచ్చే టైప్ ఆఫ్ అనస్థీషియా జనరల్ అనస్థీషియా మేడం. దాంట్లో కూడా సెడేషన్ అని ఒక స్పెసిఫిక్ టైప్ ఉంటుంది అనమాట. సెడేషన్ అంటే ఏంటంటే త్రూ అవుట్ ద సర్జరీ patient will be unconscious but she is actually breathing by herself. Okay. So BP, pulse rate అన్ని స్టెబిలైజ్డ్ గా ఉంటాయి. మనం అన్ని మానిటర్ చేస్తాం, ఎవ్రీథింగ్ విల్ గెట్ స్టెబిలైజ్డ్. ఓకే. సో మనం ఎగ్ రిట్రైవల్ బట్టి అనస్థీషియా టాప్ అప్స్ ఇచ్చుకుంటా ఉంటారు కదా మేడం. సో మాక్సిమం మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయంటే అంత టైం పడుతుందండి. ఎక్కువ ఎగ్స్ ఉంటే మాక్సిమం ఈ ప్రొసీజర్ 20 to 30 minutes పడుతుందండి. సో కొన్ని ఎగ్స్ ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది. మనం ఆ టైంలో ఏమి తినకుండా ఎట్లా ఎన్బిఎం లో ఎప్పుడు రావాలి, ఫాస్టింగ్ లో తర్వాత ఎప్పుడు బ్రేక్ చేయొచ్చు? లిటరల్ గా బేసికల్ ఏంటంటే మినిమం 6 hours ముందు వరకు ఏం తినకుండా ఉంటే బెటర్ మేడం. 2 hours ముందు వరకు వాటర్ తాగొచ్చు, జస్ట్ 2 hours ముందు వరకు. ఇట్స్ బెటర్ యూ డోంట్ టేక్ దట్ వన్ ఆల్సో. ఓకే. తర్వాత మేడం ఎప్పుడు బ్రేక్ చేస్తాం? హార్డ్లీ 3 hours వరకు ఎన్బిఎం ఉంటే సరిపోతుంది మేడం. దెన్ యూ కెన్ గో హోమ్. యాక్చువల్లీ ఇట్స్ ప్యూర్లీ డే కేర్ ప్రొసీజర్. అనస్థీషియా కూడా అప్పటికల్లా వేర్ ఆఫ్ అయిపోతుంది అండ్ యూ కెన్ గో. పెయిన్ ఎలా ఉంటది మేడం? పెయిన్ కూడా ఏమి ఉండదు మేడం. ఆల్రెడీ ముందే అనాల్జెసియా ఇచ్చి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాము. సో పోస్ట్ ఆపరేటివ్ కూడా ఏం పెద్ద పెయిన్ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి మేడం అనస్థీషియా ప్రొసీజర్ వల్ల? దీనికి ఏమి ఉండవు మేడం. హార్డ్లీ ఏంటంటే అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఒక 1 hour వరకు డ్రౌజీగా ఉంటారు. దెన్ తర్వాత అంతా క్లియర్ హెడెడ్నెస్ గా ఉంటారు. వి అడ్వైజ్ యూ నాట్ టు సెల్ఫ్ డ్రైవ్ ఆన్ దట్ డే. ఓకే. సో ఇది ప్యూర్లీ డే కేర్ అండి. హార్డ్లీ పేషెంట్స్ హాస్పిటల్లో ప్రొసీజర్ ముందు 1 hour ముందు అడ్మిట్ అవుతారు, ప్రొసీజర్ తర్వాత 2-3 hours ఉంటారు. సో టోటల్ 3 to 4 hours డ్యూరేషన్ పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు. తర్వాత వాళ్ళే నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. సో ఇది ప్యూర్లీ డే కేర్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏముండవు, పేషెంట్స్ భయపడక్కర్లేదు. థ్యాంక్ యూ.